మేడం తెలవాలి అది జస్ట్ చేయాల్సిందే అడగకూడదు. ఓకే చేయాలి. ఎవరైనా సరే గుర్తుందా? మీకు ఏమైనా క్వశ్చన్ ఉంటే చేయాలి. మీకు కాదు క్వశ్చన్ ఉందా? క్వశ్చన్ ఉన్నా కూడా అడిగి ప్రశ్న అడిగాను. అడుగు ప్రశ్న అని పర్మిషన్ తీసుకున్న తర్వాత అడగాలి. మేడం పర్మిషన్ ఇస్తే పర్మిషన్ ఇస్తే అప్పుడు ప్రశ్న అడగాలి. ప్రశ్న అడిగిన ఆన్సర్ చెప్తారు కదా. పది ప్రశ్న అయినా సేవయా. మనం దాన్ని జ్ఞానాన్ని పొంది ఏం చేయాలి? సేవ చేయాలి. మీరందరూ కూడా ఎక్కడైనా సరే ఖాళీ కూర్చోకూడదు. డోంట్ సిట్ ఐడియల్. డూ సంథింగ్ గుడ్. ఏదో మంచి పని చేస్తూనే ఉంది. ఎవరైతే అలా మంచి పని చేస్తారో వాళ్ళు మనకి గొప్ప వ్యక్తులు అవుతారు. ఎవరైతే ఖాళీ కూర్చుంటారో వాళ్ళు పాడి చెడిపోతారు. ఏమి పని చేయకుండా కూర్చోకూడదు. అర్థమైందా? డూ సంథింగ్ ఆల్వేస్. డూ సమ్ సేవ, సర్వీస్, హెల్ప్ సమ్వన్ ఎవ్రీ టైమ్. డోంట్ సిట్ ఐడియల్. అర్థమైందా నీకు? యూ హ్యావ్ టు అండర్స్టాండ్. The value of the elders, value of the parents, value of the guru. అర్థమైందా? So value of the nature. So respect everyone and then do something, some seva. Every day do something, some help. పేరెంట్స్ కి అందరికీ కొంతమంది హెల్ప్ చేయండి, కానీ ఎవరిని ఇబ్బంది పెట్టుకో. పేరెంట్స్ని ఇబ్బంది పెడతలేదు కదా. ఓకే, ట్రబుల్ చేయకూడదు. పేరెంట్స్ కూడా అడిగినప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ తద్విద్ది ప్రణిపాద, వినయంతో పేరెంట్స్ కూడా నమస్కరించాలి. మీ ఫాదర్ నుంచి ఏమైనా క్వశ్చన్ అడగాలంటే ఫస్ట్ ఫాదర్కి ఏం చేయాలి? నమస్కరించాలి. ఓకే ఓకే నాన్నగారు నాకు ఈ ప్రశ్న ఉన్నది అని చెప్పాడు. అమ్మ నాకు ఈ ప్రశ్న ఉన్నది నా దగ్గర అడగొచ్చా అని చెప్పాడు. అమ్మ దగ్గర కూడా అంత వినయంతో ఉంటాం. ఓకే, ఎందుకు అడగకూడదా అని పొంగిపోయి మీ ప్రశ్నకి ఆమె తెలవకపోయినా సరే ఎవరో ఫైండ్ అవుట్ చేసినా నీకు మంచి ఆన్సర్ జ్ఞానాన్ని ఇస్తారు. అర్థమైందా? అలా చేస్తే నువ్వు ప్రశ్న అడిగి అలా ప్రశ్నించడం అనేటువంటిది ఎప్పుడైతే నీకు ఒక క్వాలిటీ వచ్చిందో, జ్ఞానం కావాలనేటువంటి ఎంతూజియాజం వచ్చిందో నీకు జ్ఞానం వస్తూ ఉంటుంది. అందుకని తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నైన సేవయా. అది ప్రశ్నలు అడిగేసి వదిలేయకూడదు. అది తెలుసుకున్న తర్వాత అది 10 మందికి పంచాలి. ఆ జ్ఞానాన్ని తల్లిదండ్రులకు మరి చెప్పిన వారికి సేవ చేయాలి. మనం ఊరికే తీసుకోకూడదు కదా, ఏది ఊరికే తీసుకోకూడదు. ఓకే, యూ షుడ్ నాట్ టేక్ ఎనీథింగ్ ఫ్రీ. యూ షుడ్ డూ సమ్ సేవ. అర్థమైందా? యూ షుడ్ నాట్ టేక్ ఎనీథింగ్ ఫ్రీ. అదే సెల్ఫ్ రిలయన్స్. దాంట్లో ఉన్నది మనం స్వావలంబనంతో ఉండాలి. సో అందుకని డూ సమ్ సేవ. మనం ఎప్పుడు సేవ చేస్తామనుకో ఏమవుతుంది? మనకు రుణం ఉండదు అన్నమాట. మనం ఊరికే తీసుకున్నట్టుగా అవ్వాలి. అదే మనం ఎప్పుడు సేవ చేస్తుండాలి. మనం ఎప్పుడు ఇవ్వడానికి మనం చేయి పైన ఉండాలి తప్ప ఇలా కింద ఉంటే అడుక్కోకూడదు. ఓకే, సో అందుకని పరిప్రశ్న సేవ చేసేవాడు ఎప్పుడు అడుక్కోదు. నో బ్యాకింగ్. ఓకే, సో ఇంట్లో కూడా మనం ఇది కావాలని అడగకూడదు. నీకేం కావాలమ్మా అని అడగాలి. మీకేం చేయగలమా అన్నాడు. హౌ కెన్ ఐ హెల్ప్ అని అడగాలి. ఏమని అడగాలి? హౌ కెన్ ఐ హెల్ప్. ఇంట్లో ఏమని చెప్తాను? నేనేం చేయొచ్చు? ఇప్పుడు ఏమైనా పని చేయమంటావా? నేను ఏదైనా హెల్ప్ కావాలి, అక్కడ కిచెన్ దానికి హెల్ప్ కావాలి, ఇంట్లో ఏమైనా హెల్ప్ కావాలా? ఒకవేళ నేను చెప్పక్కర్లే, ఓకే చెప్పకపోయినా క్లీన్గా లేదు, మీరు క్లీన్ చేశారు అలా. సో అంతేకాకుండా ఇవాళ నుంచి కూడా మనం అందరం పర్యావరణం ఉంది, అందరూ తప్పనిసరిగా తప్పకుండా ఫాలో అవ్వాలి. మనం ఏం అనుకున్నాం? నో ప్లాస్టిక్స్ అనుకున్నాం కదా. ఇంకోటి తడి చెత్త పొడి చెత్త మీ ఇంట్లో కూడా చేయాలి. ఓకే, ఇంట్లో కూడా తడి చెత్త పొడి సెపరేట్ చేయాలి. తడి చెత్త అంటే కిచెన్లో కూరగాయలు ముక్కలు అయినా వస్తాయి కదా, ఆ వేస్ట్ అంతా చూడండి ఒక డబ్బాలో. పొడి చెత్త అంటే ఏదైనా బాటిల్స్ కవర్స్ అలా వస్తాయి కదా, అవి రీసైకిల్లో సెపరేట్ డబ్బాలో వేయాలి, పేపర్లో అన్నీ. ఈ తడి చెత్త అంతా ఏమవుతుంది? ఎరువు అవుతుంది. ఓకే, తడి చెత్త అంతా ఎరువులో వేసేయాలి, మొక్కలు వేసుకోవచ్చు. మరి పొడి చెత్త ఏం చేయాలి? దాన్ని రీసైకిల్ చేయాలి. ఇది రాకుండా చూసుకో. ఫస్ట్ ఏంటంటే ప్లాస్టిక్ లేకుండా చూసుకోవాలి ఇంట్లో. ఓకే, ఇక్కడ కూడా ప్లాస్టిక్స్ ఎవరు తీసుకురావద్దు, కవర్లు ఎవరు తీసుకురాకూడదు. ఓకే, అలాగే బ్యాన్ మెయింటైన్ చేయండి. ఇక్కడ మీ దాంట్లో కూడా మీరు 2 డబ్బాలు తయారు చేసుకుని పెట్టుకోండి బాక్స్.
అందరు 2 గ్లాసులను పెట్టుకోండి. అట్లీస్ట్ ఇక్కడ 2 డబ్బాలు అక్కడ 2 అందరు పెట్టండి. 2 డబ్బాలు పెట్టి ఆ యొక్క వేస్ట్ సెగ్రిగేషన్ అనేది రీసైకిలబుల్ ఏమున్నాయో దాంట్లో వేయాలి. అలా బాటిల్స్ ఉన్నాయి ఇంకా రీయూజ్ చేసుకోవచ్చు. ఓకే, రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్, ఇది కాన్సెప్ట్ పర్యావరణం. రెడ్యూస్ మనం ఎంత తగ్గించగలమో అంత తగ్గించేయాలి. రీయూజ్ ఒకవేళ కొంత రీయూజ్ అంటే మనం రీయూజ్ చేసుకుని పడేయకూడదు, వీలైనంత వరకు రీయూజ్ చేసుకోవాలి, చెత్తలో వేసేయకూడదు. అది ఉపయోగపడుతుందంటే ఉపయోగించుకోవాలి, ఎందుకంటే పర్యావరణానికి నష్టం చేయకూడదు కదా. తర్వాత రీసైకిల్ అంటే దాన్ని ఒకవేళ రీయూజ్ చేయడం కూడా అది ఎందుకు పనికిరావట్లేదు అనుకో, దాన్ని మళ్ళీ రీసైకిల్ చేయొచ్చు, అంటే దాన్ని ఏదో ఒకటి కరిగించి ఇంకో ప్రోడక్ట్ కింద తయారు చేయొచ్చు. అట్లా రీసైకిల్ చేయాలి. ఇంకొన్ని కంపోస్ట్ అయిపోతాయి, అవి భూమిలో కరిగిపోయి అవంతా కూడా కంపోస్ట్గా మారిపోతాయి. అలాంటి వాటిని కూడా మనం ఏం చేయొచ్చు, మొక్కలకి ఎరువుగా వేయచ్చు. అవన్నీ మొక్కలకి ఎరువు వేయచ్చు. అలాంటివి ఏంటంటే ఇప్పుడు చెక్క ఒకటి, కూరగాయల చెక్క, అలాగే పండ్ల తొక్కలు, ఇలాంటివన్నీ న్యాచురల్గా వచ్చే గడ్డి, తర్వాత ఆకులు, ఇవన్నీ కూడా ఎరువు అవుతాయి. అదే ఏదైనా ప్లాస్టిక్స్, తర్వాత అట్టలు, ఇలాంటివన్నీ కూడా ఎరువు కావు, అవన్నీ ఎరువు కావు. ఓకే, మళ్ళీ ఆ ప్లాస్టిక్స్ అవి వేస్తే భూమి నష్టపోతుంది. ఓకే, అందుకని మనం భూమి మీద ప్లాస్టిక్స్ అవి వేసుకోకూడదు. అర్థమైందా? మనం చూడండి చాలామంది కెనాల్లోనూ వాటిలోనూ ప్లాస్టిక్స్తో నింపేస్తుంటారు. మనం చెప్పాలన్నమాట, మనం క్యాంపెయిన్ చేస్తూ ఉంటాం. నేను సైకిల్ యాత్ర చేస్తుంటాను, ఎందుకంటే అలా చెత్త కాలువ నదులు పాడు చేయొద్దు, పొల్యూషన్ చేయొద్దు అని. ఇప్పుడు చూడండి, మీకు ఎక్కడైనా నది దగ్గరికి ఇలా బీచ్ వెళ్ళాలి అనుకోండి, ఎంత చెత్త వేసేస్తారు చూసారా. మరి ఎందుకు వస్తున్నారు అలాగా? అవేర్నెస్ లేక. మనం చదువుకుంటున్నాం కదా సో మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి. మీరున్నారనుకోండి, మీ తల్లిదండ్రులు కూడా చెప్పాలి, అమ్మ ఇలా బైక్ ఇలా వేయకూడదు, వీళ్ళందరూ ఇలా వేసేస్తున్నారు, మనం ఇలా వేయకూడదు. ఓకే, అర్థమైందిరా? మీకు అందరికీ అర్థమైందా? మనం ఇలా ప్లాస్టిక్లో అలా వేయకూడదు, చెత్తని చెత్తబుట్టలేమో వేయాలి అనే అవగాహన మనం తెలుసుకోవాలి, మనం పాటించాలి. తల్లిదండ్రులకి, తర్వాత మిగిలిన వాళ్ళకి కూడా చెప్పాలి. చిన్నపిల్లలకు మీరు చెప్పారనుకో, వాళ్ళు ఎంతో ఆశ్చర్యపోతారు, చిన్నపిల్లలు కూడా ఎంత సంస్కారంగా ఉన్నారు, పర్యావరణం గురించి ఎంత బాధ్యతగా ఉన్నారు వీళ్ళు అని మురిసిపోతారన్నమాట. అర్థమైందా? ఓకే, అంతేకాకుండా మన ప్రకృతి తల్లి నేను చూసి మురిసిపోతారు, నా కొడుకు ఎంత మంచిగా నా కోసం నా భూమాత ఎంత ఆనందిస్తుంది అన్నమాట. ఓకే, మనకు అంత సహాయం చేస్తుంది భూమాతకి. ఎవరైతే నష్టం చేస్తారో వాళ్ళు ఎప్పుడు రోగాలతో ఉంటారు అన్నమాట. అర్థమైందా? అందుకని భూమికి ఎప్పుడు నష్టం చేయకూడదు, పర్యావరణానికి నష్టం చేయకూడదు. పాఠశాల అక్కడ ఉంటుంది, ఇంటి చుట్టూ ఇంట్లో గ్రీన్ ఎన్విరాన్మెంట్, గ్రీన్ స్కూల్, కంప్లీట్ ఎకో ఫ్రెండ్లీ స్కూల్. ఓకే, ద బెస్ట్ స్కూల్, బెస్ట్ అంటే ఎకో ఫ్రెండ్లీ స్కూల్ అని చెప్పి. ఓకే, సరేనా? ఓకే, ఇవాళ నుంచి ఎవరు ప్లాస్టిక్ చెత్త ఎక్కడ అయిపోయిన వెంటనే క్లాస్ అయిపోయిన వెంటనే క్లాస్ అంతా నీట్గా ఉండాలన్నమాట, క్లీన్ అండ్ గ్రీన్, ఎకో ఫ్రెండ్లీ. అంతేకాకుండా మనం ఎప్పుడు కూడా ఎకో ఫ్రెండ్లీగా ఉండాలి. ఎప్పుడు కూడా మనం తీసుకొచ్చిన పెన్స్ కూడా మనం ఏమనుకున్నాం, పేపర్ పెన్స్ తయారు చేద్దాం అనుకున్నాం కదా, ఆల్రెడీ వస్తాయి తొందరలో, అది కూడా ఆలోచించాము. సో వచ్చిన తర్వాత మీరందరూ కూడా పేపర్ పెన్స్ తయారు చేద్దాము, ఎకో ఫ్రెండ్లీ పేపర్ పెన్స్. దాంట్లో కూడా ఒక నాటారు బీజం పెట్టాలి, ఏదో ఒక సీడ్ పెట్టి పెన్ అయిపోయిన తర్వాత అది పడేస్తే దాని నుంచి మొక్క వస్తున్నాం. ఓకే, అలా సీడ్ తయారు చేసుకున్నాం. ఇప్పుడు ప్లాస్టిక్ పెన్స్ వల్ల ఎన్ని పాడేస్తున్నారు, కనీసం ఇబ్బంది కాదు. పెన్సిల్ చెక్కతో తయారు చేస్తున్నారు, అది కూడా మొత్తం పాడేది కదా. పెన్సిల్ వీలైనంత వరకు పెన్సిల్ వాడుకోండి. తర్వాత పేపర్ వేస్ట్ చేయకుండా వీలైనంత వరకు స్లేట్ పెన్సిల్ వాడుకోండి. రఫ్ నోట్స్ అంతా పేపర్లు ఎక్కువ వాడుకోండి. ఇంకా ఇంత ముందు కూడా బుక్స్ ఉంటాయి కదా మీకు, ఓల్డ్ బుక్స్, దాంట్లో వేస్ట్ పేపర్స్ ఉంటుంది, ఒకసారి వన్ సైడ్ పేపర్స్, ఆ వన్ సైడ్ పేపర్స్ అన్ని కూడా తీసుకొని వచ్చినప్పుడు అవన్నీ తీసి మొత్తం మళ్ళీ ఇంకో బుక్ కుట్టుకున్నాను, ఇంకో బుక్ తయారు చేసుకున్నాం, మేము తయారు చేసుకుని సూది దారం పెట్టి కుట్టి ఒక రఫ్ బుక్ తయారు చేసుకున్నాం. ఎప్పుడు బుక్స్ కొనేవాళ్ళం కాదు. ఆ ఓల్డ్ బుక్స్ ఏమైనా ఉంటాయి, ఎక్కడైనా వైట్ పేపర్స్ కనిపిస్తే అవి తీసుకొని వన్ సైడ్ పేపర్స్ ఒక బుక్ తయారు చేసుకున్నాం. ఒక సైడ్ ప్రింట్ చేసేసి ఒక క్లాసెస్ ఉంటాయి కదా, రెండో సైడ్ ఖాళీ ఉంటుంది కదా, ఆ ఖాళీ అంతా రఫ్ బుక్స్ మ్యాథ్స్ తీసుకోవడానికి ఒక ఉపయోగించుకున్నాం.
అలా ఉండడం వల్ల ఏంటి పర్యావరణానికి చాలా మేలు జరుగుతుంది, అంటే ఎక్కువ ఫ్రెండ్లీ. సో మనం అందరూ ఇది ఫాలో అవ్వాలి, ఓకేనా? సో మీ ఓల్డ్ బుక్స్ ఉన్నాయి కదా, ఒకసారి చూసుకోండి. ఉంటే కనుక అవి తీసుకొని అందులో ఎంటీ పేజెస్ సగం వాడేసినవి ఉంటాయి, సగం ఖాళీ ఉంటాయి. ఆ సగం వాడేసుకోవచ్చు. ఎలా వాడచ్చు? మ్యాథమెటిక్స్ రఫ్ నోట్స్ రాసుకోవచ్చు, మ్యాథమెటిక్స్ రాసుకోవచ్చు, మీరు ఏదైనా ప్రాక్టీస్కి వాడుకోవచ్చు, అన్నిటికీ వాడుకోవచ్చు. సరేనా? ఓకే, ఇవాళ నుంచి ఎక్కువ ఫ్రెండ్లీగా ఉన్నాం కదా. ఓకే, అందరూ పర్యావరణానికి మేలు చేద్దామా? మొక్కలు పెంచుతామా? మీ ఇంట్లో కూడా పెంచుతారు కదా, మీ ఇంట్లో కూడా ప్లాస్టిక్స్ వాడరు కదా. ఓకే, కుర్కురేలు తిన్నారు కదా, చెత్త తిన్నారు కదా. ఓకే ఓకే, అందరూ హెల్తీగా తినండి. మీ వేళ మంది కొబ్బరికాయలు తిన్నారు? ఓకే, 3 కొబ్బరికాయలు తిన్నారా? అది వెరీ గుడ్. ఓకే, సరే, రేపు నుంచి అందరూ మెడిటేషన్ చేస్తున్నారు కదా, కొబ్బరికాయ కొట్టేసి మెడిటేషన్ చేస్తున్నారు కదా, అది ఆ తర్వాత తినేస్తున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెళ్దాం. థ్యాంక్ యూ. అందరూ ప్రశాంతంగా మెడిటేషన్ చేయండి. నో మూమెంట్స్. Be happy. Be happy. Slowly come back to the deep inhalation. Gently touch your palms and eyes. Open your eyes, look at your palms. Prabhu Shataya Lakshmi, Paramudhya Saraswati, Paramudhya Site Gauri, Prabhate Karadarshanam. ఈ పవిత్రమైన శక్తివంతమైన చేతులను మంచి ఉపయోగిస్తాను. నా విలువైన సమయాన్ని, ఎంతో విలువైన జీవితాన్ని
చేసుకుంటాను. నేను గొప్ప కార్యాన్ని సాధించడానికి పుట్టాను. సాధించి తీరుతాను. గొప్ప కార్యాన్ని సాధించడానికి కాదు, నువ్వు తీసుకోవడానికి కాదు ఆయన. గొప్ప కార్యాన్ని సాధించడానికి పుట్టాను. కమిట్మెంట్తో తీసుకోవాలి. అదేంటా? ఓకే. ఫస్ట్ మీ అందరూ పొద్దున్నే లేచి యోగానం చేస్తున్నారు. చేతులు ఎత్తండి. ఆ చేతులు ఎత్తడం నిజంగా చేస్తున్నారా? రోజు తప్పనిసరిగా చేయండి. ఓకే, వెరీ గుడ్. ఓకే, మీ అందరికీ ఇన్స్పిరేషన్ దీపారాణి మేడం రోజు కరెక్ట్గా 5 గంటలకల్లా అంటారు. ఒకసారి క్లాస్ కూడా దీపారాణి మేడం. రోజు పంక్చువల్ కరెక్ట్గా 5 o'clock అలా జాయిన్ అవుతారు. దీపారాణి మేడం యోగా క్లాస్ ఎవరు జాయిన్ అవుతారు. అది అలా అన్నమాట. తర్వాత శశికళ జాయిన్ అవుతారా? ఎవరు జాయిన్ అవుతారు? సో అందరూ 5 గంటలకు జాయిన్ అవుతుంది. మీకు మళ్ళీ ఎగ్జామ్ ఉంటుంది. టీచర్స్ అందరికీ యోగా పెడతారు. అలాగే ఝాన్సీ రాణి మేడం కూడా పోయేసి డైరెక్ట్ నెక్స్ట్ లెవెల్ చేస్తారు. ఝాన్సీ రాణి మేడం పోయేసి చేస్తారు. కరెక్ట్ 5 గంటల క్లాస్ చేయాలి. ఓకే, ఝాన్సీ రాణి మేడంకి తర్వాత మౌనిక మేడం ఇద్దరు కూడా వాళ్ళిద్దరు కూడా కమిట్మెంట్ డిసిప్లైన్. ఆ టైం కల్లా రోజు మార్నింగ్ ఎప్పుడైతే డిసిప్లైన్ ఉందో లైఫ్ అంతా డిసిప్లైన్. మన సంస్థ వీడియో స్టార్ట్ ఉంది కదా, దాంట్లో ఒక డిసిప్లైన్, సెల్ఫ్ డిసిప్లైన్ అంటే చూడండి. బుక్లో చూడండి, మన సెల్ఫ్ డిసిప్లైన్ ఆ స్టార్ట్ చూడండి. సెల్ఫ్ డిసిప్లైన్ అది కూడా చాలా ఇంపార్టెంట్. క్రమశిక్షణ లేకపోతే కాదు. క్రమశిక్షణ మొట్టమొదటి పంక్చువాలిటీ. 2 మీరందరూ చెప్పులన్నీ లైన్లో పెట్టమంటున్నాను. మీరు అటు పెడతాం. అన్ని సీక్వెన్స్లో ఉండాలి. ఓకే, ఒక లైన్ నీట్గా ఉండాలి. ఒక లైన్ అయిన తర్వాత 2వ లైన్ స్టార్ట్ చేసి 2వ లైన్ చెప్పినాను 2వ లైన్లో పెట్టాలి. సీక్వెన్స్లో ఉండాలి. అందరూ ఒక లైన్ అప్పటికి స్టార్ట్ అయిందంటే మీరు అక్కడికి వెళ్ళి ఆ లైన్లో అలా వేసుకుంటారు, పిలుచుకుంటారు. మళ్ళీ నెక్స్ట్ లైన్ వస్తుంది. అలా లైన్ తీసుకుంటారు. చక్కగా నీట్గా ఉండాలి. మన చెప్పులు ఇంత నీట్గా అది మళ్ళీ ఒకళ్ళు వెళ్ళి సర్దేటట్టు అనుకోరు. అందరికీ మళ్ళీ ఇంకొకటి చెప్పులు ఎవరిని ఇస్తే మనం అనుకోరు. చెప్పులు అదే ప్లేస్లో ఉంచాలి. అర్థమైందా? అదే నీట్గా పెట్టుకుంటావు. అరేంజ్మెంట్ ఓకే, క్లీన్గా చేస్తారా? చెప్పులన్నీ నీట్గా ఉండాలి. భోజనం చేసిన తర్వాత ఎక్కడ కింద ఒక మెత్తి కూడా లేకుండా కంప్లీట్ క్లీన్ చేయాలి. నేను చెప్పాను కదా, యూజ్ ఇట్ క్లీనింగ్, యూ బ్రేక్ ఇట్ ఫిక్స్ ఇట్. గుర్తున్నాయి కదా? ఓకే, ఇది మీ మాట నీట్గా మెయింటైన్. ఓకే రైట్. Not sit like Vikari. Sit down. Sit straight. చెడిపోవడానికి ఒక లక్ష్యం కాదు, బాగుపడడానికి ఎంతో కష్టపడాలి క్రమశిక్షణతో. ఒక చెడు ఉంటే అన్ని చెడగొట్టేస్తాయి. సరిగ్గా కూర్చో. ఆ కూర్చోడానికి అందరూ ఎలా కూర్చున్నారు, నువ్వు ఎలా కూర్చున్నావు? సిట్టింగ్ పొజిషన్ స్ట్రైట్, ఎగ్జామ్ స్ట్రైట్ ఉండాలి. ఓకే, డిసిప్లైన్ ఫాలో అవ్వండి. క్లాస్లో కూడా డిసిప్లైన్గా ఉండండి, మంచిగా చదువుకోండి. ఇవాళ ఎగ్జామ్ రాసినప్పుడు కూడా పర్ఫెక్ట్గా రాసుకోండి. అలా నుంచి అలా ఎగ్జామ్స్ చదువుకున్నప్పుడు ముందే పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యి రాయండి. ఓకే, శ్రద్ధగా చదవండి. మళ్ళీ మీకు 10 సార్లు టీచరు చదువు అని చెప్పకూడదు. ఇంట్లో పేరెంట్స్ చదువు అని చెప్పకూడదు. మనం చదువుకోవాలి. మీకు తెలవకపోతే పేరెంట్స్ని అడగండి, లేదంటే పట్టుకొని అడగండి, ఎవరైనా అడగండి. జ్ఞానాన్ని అడిగితే ఎవరిని చేరకాలని ఎంత మంచిగా నేర్చుకుంటున్నాడని చెప్పి మెచ్చుకుంటారు. నువ్వు అడ్డగాడిలో తిరిగామంటే గాడి తిరిగాడు అనుకుంటా. అది మన గాడిలో ఉండాలా, మంచిగా జ్ఞానం నేర్చుకోవాలా?
నీకు అర్థమైందా? సో కాబట్టి ఇప్పటి నుంచి కూడా నేను చూస్తాను క్లాస్ రూమ్లో ఎవరైనా చేశారా, అక్కడ మేడం చెప్పి వినకపోయారా చూడండి, స్ట్రిక్ట్గా ఉంటుంది సార్. ఓకే.